అది 2011 ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంజరీస్ వలన ఫామ్ కోల్పోవడంతో సెహ్వాగ్ ఇండియన్ టీంలోకి వస్తూ వెళ్తూ ఉన్నాడు. తను ఆడిన చివరి 10 ఇన్నింగ్స్ల్లో చూసుకుంటే 3 డక్అవుట్స్, ఒక్క డబుల్ డిజిట్ స్కోర్ కూడా లేదు. ఇక సెహ్వాగ్ రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెటర్ అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అలాంటి టైంలో వెస్టిండీస్తో జరిగిన ఒక ఓడిఐ సిరీస్కి ధోనికి రెస్ట్ ఇచ్చి సెహ్వాగ్కి కెప్టెన్సీ బాధ్యత అప్పచెప్పారు. వెస్టిండీస్తో జరిగిన 4th మ్యాచ్లో తన బ్యాట్తో పెద్ద విధ్వంసమే సృష్టించిన సెహ్వాగ్ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. బౌండరీలు, సిక్సర్లతో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. వెస్టిండీస్ బౌలింగ్ని ఓచకోత కోసేశాడు. వింటేజ్ సెహ్వాగ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. మొత్తం 149 బాల్స్లో 25 బౌండరీస్ అండ్ 7 సిక్సర్లతో 219 రన్స్ కొట్టి సచిన్ తర్వాత సెకండ్ డబుల్ 100 చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఓడిఐ క్రికెట్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కొట్టిన కెప్టెన్గా రికార్డు క్రియేట్ చేశాడు. సెహ్వాగ్ ఫ్యాన్స్ తప్పకుండా లైక్ చేసి మీ క్రికెట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.